ఒకప్పుడు ప్రపంచం సంపూర్ణ సత్యంతో జీవించింది. ఆ యుగాన్ని సత్యయుగం అని పిలిచేవారు. సత్యయుగంలో ధర్మం తన 4 పాదాలపై స్థిరంగా నిలబడింది. అక్కడ అత్యాశ లేదు, అబద్ధాలు లేవు, మరియు భయం లేదు. ప్రజలు వేల సంవత్సరాలు వ్యాధులు లేదా బాధలు లేకుండా జీవించారు. సత్యం ఒక ఎంపిక కాదు, అది వారి స్వభావం. కాని సత్యయుగం కూడా శాశ్వతం కాదు. నెమ్మదిగా ధర్మం బలహీనపడటం ప్రారంభించింది. కాలం ముందుకు సాగింది. తదుపరి యుగం వైపు, అది మార్పుకు నాంది. మరియు ఈ రోజు మనం సత్యయుగానికి చాలా దూరంగా జీవిస్తున్నాము. తరువాత ఏమి జరిగిందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? త్రేతాయుగం అని కామెంట్ చేయండి.